వర్షాకాలం రాగానే ఎయిర్ కండిషన్స్ అవసరమవుతాయి. అటువంటి పరిస్థితుల్లో చాలా మంది డబ్బులు ఆదా చేయడానికి సెకండ్ హ్యాండ్ ఏసీ కొనాలని ఆలోచిస్తారు. అయితే ఇది కొత్త ఏసీ కంటే ఎక్కువ పొదుపుగా ఉంటుంది. సెకండ్ హ్యాండ్ ఏసీ కొనడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం. సెకండ్ హ్యాండ్ ఏసీలో అతిపెద్ద ప్రమాదం బ్లాస్ట్ అవ్వచ్చు. పాత ఏసీలు తరచుగా చెడిపోయిన లేదా పాత భాగాలను కలిగి ఉంటాయి. కంప్రెసర్, పైప్ లైన్, విద్యుత్ కనెక్షన్లు వంటివి కాలక్రమేణా దెబ్బతింటాయి. దీని కారణంగా చిన్న షాక్ సర్క్యూట్ కూడా పెద్ద ప్రమాదానికి కారణమవుతుంది. కాలం చెల్లిన సాంకేతికత, యారీ లోపాలు కూడా పేలుళ్ల వంటి సంఘటనలకు దారితీస్తాయి. సెకండ్ హ్యాండ్ ఏసీలో తరచుగా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. కంప్రెసర్ దెబ్బతినడం లేదా ఏదైనా విద్యుత్ భాగం పనిచేయడం, ఆగిపోవడం జరుగుతుంది. వీటిని రిపేర్ చేయించుకోవాలంటే మళ్ళీ డబ్బులు పెట్టాల్సి రావచ్చు. ఇది కొత్త ఏసీ కొనడం కంటే ఎక్కువ ఖర్చు అవుతుందంటున్నారు నిపుణులు. ఇక కొత్త ఏసీ అయితే కంపెనీ గ్యారంటీ, వారంటీలు ఇస్తుంది. కానీ ఈ సౌకర్యం సెకండ్ హ్యాండ్ ఏసీలలో అందుబాటులో ఉండదు. ఏసీలో ఏదైనా సమస్య ఉంటే దాన్ని రిపేర్ చేయించుకోవడానికి డబ్బులు వదులుతాయి. సెకండ్ హ్యాండ్ ఏసీ జీవితకాలం చాలా తక్కువ. సెకండ్ హ్యాండ్ ఏసీ ఎక్కువ కాలం పనిచేయకపోవచ్చు. కొన్ని నెలల్లో దాన్ని మార్చాల్సి రావచ్చు. కొన్నిసార్లు సెకండ్ హ్యాండ్ ఏసీలు చాలా చౌకగా లభిస్తాయి. అంతేకాకుండా కరెంటు బిల్లులు కూడా ఎక్కువగా వస్తాయి.